మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అదం సంతోష్ మనతో ఉన్నారు. వాడిని అడిగి మనం చదువుకున్నాం. సార్ చెప్పండి, ఎట్లుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నెల పైన అయిపోయింది, ఎట్లుంది? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైతే 6 గ్యారెంటీలు హామీ ఇచ్చాడో, మొదటి హామీలు మరి స్త్రీలకు ఉచిత బస్ ఛార్జ్ అని చెప్పాడు, మరి అది అమలు చేశాడు. మరి 6 గ్యారెంటీలు కూడా అప్లికేషన్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మేము మొన్నటిదాకా స్వీకరించాం. అవన్నీ కూడా మరి మున్సిపల్ గవర్నమెంట్లో అవన్నీ కూడా షెడ్యూల్ జరుగుతుంది. అతి త్వరలో కూడా అవి కూడా రిలీజ్ అవుతాయి. సో ఆరోగ్య గ్యారెంటీలు సక్సెస్ఫుల్ అవుతున్నాయి అనేసి కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారు. ఆరోగ్య గ్యారెంటీలు పనికి మారిన గ్యారెంటీలు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. వాళ్ళకి చేత కాదు కాబట్టి వాళ్ళు విమర్శిస్తున్నారు. మా ప్రభుత్వం చేసి చూపెట్టింది కాబట్టి 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అమలు చేశారు. మరి స్త్రీలు ఎంతో సంతోషంగా బస్సు ఎక్కుతున్నారు. మొత్తం రాష్ట్రంలో అంతా కూడా ఉచితంగా తిరుగుతారు స్త్రీలు. మరి వాళ్ళకు ప్రతిపక్షాలకు పని లేదు కాబట్టి ఇది చేస్తున్నారు. సో మెయిన్గా ఏంది సార్ మీటింగ్ ఏంటిది? హైదరాబాద్కి సంబంధించిన కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ మొత్తం ఈరోజు మీటింగ్, అసలు ఏంది మేజర్ ఇష్యూ ఏంది? రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మా ఖార్గే గారు వస్తున్నారు. రేపు ఏఐసిసి అధ్యక్షుల వారు వస్తారు కాబట్టి మొత్తము రాష్ట్రం నుంచి మొత్తము అందరూ మా బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ, డివిజన్ ప్రెసిడెంట్లు కానీ, బూత్ కమిటీ స్థాయి మీటింగ్ మాకు స్టేడియంలో ఉంది. అందుకోసమే రేపు మా ఒక్క ప్రెసిడెంట్ గారు అధ్యక్షుల వారు వస్తారు కాబట్టి దాని విషయంలో మీటింగ్ జరిగింది. సో ఎట్లుండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో? ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? మాకు 17కు 17 గెలవాలని మాకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ విధంగా మేము కాన్స్టిట్యున్సీలో పనిచేసుకుంటున్నాము. ఎట్టి పరిస్థితిలో 17కు 17 గెలిచి తీరవలసిన అనేది మరి మా ఇన్ఛార్జీలు చెప్పారు. ఆ బాధ్యతలు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీల మీద పెట్టారు. మేము తప్పకుండా ఈసారి హైదరాబాదులో మేము సికింద్రాబాద్ని ఎట్టి పరిస్థితిలో, నేను సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో సికింద్రాబాద్ పార్లమెంట్ని ఎట్టి పరిస్థితిలో కైవసం చేసుకుంటాం. సో సికింద్రాబాద్ నుంచి మీరు చాలా కష్టపడ్డాడు చాలా. సో ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటారు సార్? అంటే మెయిన్ రీజన్ అంటే కొంచెము మరి ఇక్కడ కొన్ని వర్గాలు మరి కొన్ని కమ్యూనిటీస్ మరి ఓట్లు వేయకపోవడము మరి అలా జరిగింది. హైదరాబాద్లో మొత్తం కూడా ఎక్కడ కూడా మరి ఒక సీటు కూడా రాలేదు. నాకు 23,000 వస్తే నాకు గెలిచేవాడిని. నేను చాలా కష్టపడి 54 రోజుల్లో నేను పాదయాత్ర చేశాను. నా ఒక లెగ్మెంట్ టేర్ కూడా అయింది. నాకు ఇంకా కూడా నడవనికి వస్తలేదు. చాలా కష్టపడి పనిచేశాము. మరి హైదరాబాద్ మొత్తం అలా జరిగింది. తప్పకుండా నెక్స్ట్ సారి ఇంకా కష్టపడి మరి గెలుస్తామని నేను చెప్తున్నాను. ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు? మేము ఏదైతే మా ఒక ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో ఆ ఆదేశాల ప్రకారంగా మేము కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నాము. మరి కాన్స్టిట్యున్సీ ఎవరైతే కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ఇన్ఛార్జీలు కాబట్టి, మేము ఇన్ఛార్జీలం కాబట్టి మాకు ఏ విధంగా పని చేయాలనేది గత నెలలో మరి ముఖ్యమంత్రి కార్యాలయంలో పిలిచి ఏదైతే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారో మొత్తం అన్ని స్టేట్ వైజ్గా మళ్ళీ హైదరాబాద్, సికింద్రాబాద్లో కూడా కంటెస్టెడ్ ఎమ్మెల్యేని పిలిచి ముఖ్యమంత్రి గారు వివరించారు. ఏ విధంగా మీకు పనులు చేసుకోవాలి కాన్స్టిట్యున్సీలో, ఏ ఓడిపోయినని బాధపడకుండా మీరే కాన్స్టిట్యున్సీలో మీరే ఎమ్మెల్యేలు, మీరే ఇన్ఛార్జీలని మాకు నచ్చజెప్పి కాన్స్టిట్యున్సీలో ఎట్లా పోవాలి అని, ఏం పని చేయాలి, మీకు ఎట్లా పనులు అవుతాయి అని కూడా మాకు ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ విధంగా మేము కాన్స్టిట్యున్సీలో పనిచేస్తాం. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.